తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వేర్లంతా కూడా తెలంగాణ భవన్కైతే చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ఆ హామీ ఇచ్చి ఈ హామీ ఇచ్చి మీకు ఇచ్చేస్తాం అంటూ కూడా పెద్ద ఎత్తున స్పీచ్లు అయితే దంచిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఈ సర్వేలో మొన్న సెక్రటేరియట్ ముట్టడికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అసలు తెలంగాణ భవన్కి ఎందుకు వచ్చారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? సార్ నమస్కారం సార్, నా పేరు దేవునూరు రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధికార ప్రతినిధి. మేమందరం కూడా తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేర్లం సార్. మాకు గత ఏడాది అక్టోబర్ 19వ తారీఖున సీఎం గారి చేతుల మీదుగా అందరికీ లైసెన్స్ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా మీరు అందరూ ఉపాధి చేసుకోవచ్చు అని చెప్పి, కమిషన్ బేస్గా పని చేసుకోవచ్చు అని చెప్పి మాకు వాళ్ళు నియామక పత్రాలు అందించారు. దాని ద్వారా మీరు నెలకు 30,000 పైచీలుగా సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నప్పటికీ, 11 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ పని లేక, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక, మన ప్రభుత్వం నుంచి ఎటువంటి బలమైన ఉత్తర్వులు లేక మేమందరం పనికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా ఏంటంటే మమ్మల్ని అందరూ కూడా భూభార చట్టం అమలు కోసం తీసుకోవడం జరిగింది. ఆ చట్టంలో బలంగా పాత్ర ఏంటంటే లైసెన్సర్లకు చాలా కీలక పాత్ర. ఎందుకంటే రైతాంగ వ్యవస్థ వాళ్ళు క్రయ విక్రయాలు, కొనుగోలు అమ్మకాలు చేసిన సందర్భంలో వాళ్ళు కొనే భూమిని, అమ్ముకునే భూమిని డిజిటల్గా దాన్ని మ్యాపింగ్ చేసి తహసీల్దార్ ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఆ భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నమాట. డిజిపీఎస్ అనే ఒక అప్డేట్ మోడల్ మిషన్తో చేస్తే. సో ఆ మిషన్ ద్వారా చేయడం ద్వారా రైతులకు వాళ్ళ భూమి గురించి ఎప్పటికీ మంచిగా ఉంటుంది, వాళ్ళ రికార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పి గవర్నమెంట్ ఆలోచించింది. ఆ ఆలోచనతో మమ్మల్ని తీసుకొని ప్రభుత్వం మాకు 60 రోజులు శిక్షణ ఇచ్చి 40 రోజుల పాటు అప్రెంటిషిప్ ఇచ్చి JNTH ద్వారా మాకు ఎగ్జామ్స్ నిర్వహించి 60% మార్కులతో మేము పాస్ అయ్యి నియామక పత్రాలు పొందిన తర్వాత కూడా ప్రభుత్వం మాకు పనిని కేటాయించలేకపోయింది. ప్రీమ్యూటేషన్ ప్రక్రియను పక్క పెట్టేసి మమ్మల్ని ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ఎంజాయ్మెంట్ రీసర్వే చేస్తుంది. దీంట్లో ఏంటంటే 10,000 పైచీల గ్రామాలలో తులస కింద 2300 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాల్లో జిల్లాకు 70 చొప్పున గ్రామాలు తీసుకొని మండలంకు ఒక గ్రామం చొప్పున రీసర్వే ప్రారంభించారు. దీంట్లో ఏం చెప్తున్నారు, ప్రతి లైసెన్స్ అక్కడ పోయి పని చేయాలి, మీరు అక్కడ కష్టపడాలి, వెట్టి చాకరీ చేయాలి, మీకు కేవలం ఎకరానికి 50 రూపాయలు ఇస్తాం, రవాణా ఛార్జీలు 10 రూపాయలు ఇస్తాం అంటున్నారు. అవి ఏమాత్రం సరిపోతాయి సార్. సుదూర మండలంలో అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం నిత్యావసర వరుసలు ఎలా పెరిగిపోయినాయి, కుటుంబ పోషణ ఎంత భారం అయిపోయింది మధ్యతరగతి కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు. మేమందరం కూడా ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళం. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం గౌరవ మంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ప్రతి మండలానికి 8 నుంచి 10 సర్వేలను నియమిస్తామని చెప్పి ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు. వారి మాటలు నమ్మి మేము గవర్నమెంట్ మాటలు నమ్ముకొని ఇక్కడికి వస్తే తీరా ప్రభుత్వం మన అడ్డు విరిచి మాకు అన్యాయం చేస్తుంది. మేము అదే విషయంలో చాలాసార్లు రెవెన్యూ మంత్రి గారిని, CCL కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. వారు మాత్రం ఎప్పుడు మాకు రియాక్ట్ కాలేదు. వాళ్ళు మాకు ఎప్పుడు రెస్పాండ్ అవుతున్నారంటే మీ మీద ఇంకా గవర్నమెంట్ ఇంకా గుస్సాగా ఉంది, మీరు వేరే పార్టీల చేతులు చెప్పినట్టు వింటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అంటే మేము చెప్పాం సార్, మేము ప్రభుత్వాలు అంతర్భాగము కాబట్టి మేము అట్లా గొడవలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదు. కాకపోతే మాకు సమస్యలు తీర్చండి, మాకేమన్నా ఇవ్వండి అని చెప్పాం. వర్క్ ఇవ్వకపోయేసరికి గత నెల జూలై 3వ తారీఖు రోజున నాగర్కర్నూలు జిల్లా చెందిన ఒక లైసెన్స్ సర్వేరు గుండెపోటుతో మరణించిండు. వాళ్ళ భార్య నిండు గర్భిణి, కుటుంబ భాషన బోరం ఎప్పి చనిపోయాడు. తర్వాత నిన్న కామారెడ్డి జిల్లాలో కోలబిట్ల అనే వ్యక్తికి సర్వే పనులు నిర్వహిస్తుండగా జిల్లా రీసర్వే పనులు పాల్గొని బలవంతంగా పోయి పనిచేస్తున్నప్పటికి కూడా అక్కడ పాము కాటేసింది. ఇప్పుడు ప్రస్తుతం చికిత్స చేసుకుంటున్నాడు, అని హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. మేము అందుకే గవర్నమెంట్ అడుగుతున్నాం సార్, ఇది లైసెన్స్ సర్వేర్ అనే బాధ్యత మామూలు బాధ్యత కాదు. చాలా క్షేత్రంలో బలంగా పనిచేయాలి. దీనిలో కష్ట నష్టాలు బాగుంటాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాకు భద్రతను ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, ప్రమాద భద్రత ఇవ్వండి, గౌరవేతనం ఇవ్వండి. మాకు ఎకరాన్ని చొప్పున వద్దు. మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి మరి ఇది మా పరిస్థితి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మొన్న మీరు సెక్రటేరియట్ ధర్నాకు కూడా వెళ్ళిండ్రు, అప్పుడు కూడా పిలిచి మిమ్మల్ని మాట్లాడినట్టు కదా. సెక్రటేరియట్ దగ్గరికి వెళితే సెక్రటేరియట్ మన ప్రజాభవన్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి గౌరవ చిన్నారెడ్డి గారు మాజీ మంత్రి వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారు చొరవ తీసుకొని మాతో మాట్లాడుతూ లోకేష్ కుమార్ గారితో మాట్లాడారు. లోకేష్ కుమార్ గారు అంటే CCL కమిషనర్ గారు. వారితో మాట్లాడితే వారు ఏమన్నారు, మన దగ్గర మన తెలంగాణలో కర్ణాటక మోడల్ జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది అదే ఇస్తాం తప్ప ఈ లైసెన్స్ సర్వేర్లకు గౌరవ వేతనం, శాలరీ అనేది మాత్రము మేము ఇవ్వడం అనేది జరగని పని అని చెప్పి తెగేసి చెప్పాడు. మేము చాలా బాగా గురయ్యాము. దాంట్లో భాగంగా మీకు అడిగితే మీరు పొంగులేటి గారు కలమని చెప్పారు. పొంగులేటి గారు గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తే అక్కడ కూడా వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ కూడా మేము చేసేటైనా చేస్తాం, మీరు పోండి పని చేసుకోపోయినట్టు అంటే మమ్మల్ని చూడగానే ఒక చిదరింపు, మమ్మల్ని చూస్తే వీళ్ళు ఒక పనిలాగా ఒక వెట్టి చాకరేసే కూలీలో చూస్తున్నారు. మేము ఇంత చదువుకొని, ఇంత నైపుణ్యం నేర్చుకొని, ఇంత అంకితభావంతో పనిచేసి రైతు సమస్య తీర్చాలనుకుంటే ప్రభుత్వం మేము చూసే చిన్నచూపుతనం మాత్రం అన్యాయంగా ఉంది. అదే మా బాధ, అదే మా ఆక్రోశం, అదే మా ఆవేదన. దీన్ని తెలియపరచనీకే నిన్నటి రోజున మేము సర్వేభవన్ దగ్గర ధర్నా చేస్తే గౌరవ అధికారులు వారు వీళ్ళందరూ కలిసి అన్యాయంగా, అక్రమంగా మాకు ఎలాంటి సమాచారం లేకుండా మమ్మల్ని అదుపులో తీసుకొని 40 పోలీసులను మమ్మల్ని నిర్బంధించి మా మీద
వాళ్ళు సాయంత్రం దాకా వదిలిపెట్టకుండా మమ్మల్ని ఆపేసే ప్రయత్నం చేశారు. మేము ఆడపిల్లలు వెళ్ళే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటికీ అడుగుతున్నాం గవర్నమెంట్ను, మా సమస్యలు తీర్చండి, మీరు ఒక కమిటీ వేయండి కనీసం మా యూనియన్తో మాట్లాడడానికి. మా ప్రైవేట్ జిల్లాలో ఏ విధంగా సమస్య ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా సమస్య ఉంది, అసలు లైసెన్స్ సర్వీస్ సగటు కష్టాలు తెలుసుకొని ఒక కమిటీ వేసి చర్చలు జరిపి మా సమస్యలు తీర్చండి. మేము మీకు అనుకున్నాం, మీరు మా మీద పట్ల చూపెట్టే వివక్షతకు మీకు గురైపోయినాం. నిన్న అరెస్టుకు అక్రమ అరెస్టుకు స్పందిస్తూ మన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు గారు స్పందించడం జరిగింది. మాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఆన్లైన్ ఫోన్ కాల్ మమ్మల్ని వాళ్ళు పరామర్శించారు, ధైర్యం చెప్పారు. ఈ రోజున తెలంగాణ భవన్కు రమ్మని చెప్పారు. వారి పిలుపు మేరకు మేము అందరం తెలంగాణ భవన్ జరిగింది. వారిని కలుస్తాం, మా సమస్యలు వివరిస్తాం, వారితో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మా సమస్యలు చెప్తాం. వారు కూడా ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మొండితనాన్ని వీడి వాళ్ళు దిగి వచ్చి మా సమస్యలు తీర్చాలని ఆశాభావంతో ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టి మరి మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కూడా మాట్లాడిండు. అప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ప్రభుత్వం తీసుకొని ఏమన్నారంటే సార్, ఇలా 2025 భూభారతి చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే రైతులకి సెక్యూర్ అయిన భూమి అంటే డిజిటలైజేషన్ చేసి అన్సెక్యూర్గా ఉండి అందరూ ఆక్రమిస్తున్నారు, వాటి వాల్యూ తెలవట్లేదు, దాన్ని డిజిటలైజ్ చేసి తెలంగాణలో గొప్పగా చేస్తానని చెప్పి మా లైసెన్స్ సర్వేర్లకు భూభారతిలో అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగా మేము కూడా పనిచేయడానికి ఎగ్జామ్స్ రాస్తాం, అన్ని క్వాలిఫై మంచిగా మేము కూడా చేస్తామని ప్రభుత్వంతో కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు చేయాలని మేము కూడా చూసాం. కానీ ప్రభుత్వం మాకు అలాట్మెంట్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక వర్క్ని మాకు అలాట్ చేయకుండా ఉంటే ఖాళీగా 1 year నుంచి కూర్చోబెడుతుంటే ఈనాడు 1 సంవత్సరం పైగానే అవుతుంది. ఇప్పుడు 6500 కుటుంబాలు కూడా ఈనాడు రోడ్డున పడ్డాయి. కాబట్టి ఇకనైనా మేల్కొని మన రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని రెవెన్యూ మినిస్టర్ గారు మొండి వైఖరిని వదిలి మేము చేసే పనికే మాకు వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం తప్ప మేము చేయని దానికి వేతనం మేము అడగట్లేదు. మేము చేసే పనికి మాకు ఒక గౌరవ వేతనం ఇవ్వండి, ఒక భద్రత ఇవ్వండి మాకు అని మేము అడుగుతున్నాం. నిన్న కామారెడ్డిలో మా మిత్రుడు సర్వేయరు ఆయన పాల్గొంటే రీసర్వేలో అతను పాము కాటుకు గురయ్యాడు. అతని దగ్గర ఒక 2 లక్షల దాకా ఖర్చు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అండ లేదు. కావున ఇలాంటి ఎన్నో అవంతరాలు సమస్యలు ఉన్న కాడనే సర్వేయర్స్ ఉంటారు. కాబట్టి మాకు ఒక భద్రత, ఒక రక్షణ మాకు కల్పించి మమ్మల్ని తీసుకుంటే మేము ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చి రైతులకు ఒక సెక్యూరిటీని కల్పించి ఈ డిజిటలైజేషన్లో మేము కూడా భాగమవుతామని తెలియజేస్తున్నామని. చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. చాలా అప్పులు చేస్తున్నాను, కోసుకొని తిన్న డబ్బులు లేవని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి మీ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర తీస్తుంది మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏ డిమాండ్ సరే చేయలేదన్న. మామూలుగా తను తిరగడానికి లండన్ పోతానికి, అమెరికా పోతానికి అయితే డబ్బులు వస్తాయి. కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలు తీస్తానికి కూడా ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. ఈ ప్రభుత్వం విషయంలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. మళ్ళీ అధికారం మారితే తప్పించి కానీ మన తెలంగాణ బాగుపడే పరిస్థితి లేదు. మా సిద్దిపేట డిస్టిక్ ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వం తీసుకున్న ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క భూహద్దులను వారి సరిహద్దులను నిర్ణయించడంలో ముఖ్య పాత్రగా భూభారతి చట్టం పరిధిలో మమ్మల్ని తీసుకున్నారు. అయితే ఆ ఉద్దేశం అందులో తీసుకున్నటువంటి ఎటువంటి ఇంప్లిమేషన్ లేకపోవడం వల్ల మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. దాంతోపాటు మాకు ఇచ్చిన ముఖ్య ఉద్దేశం భూదారిని పట్టాకు ఇవ్వడంలో మాత్రమే మమ్మల్ని తీసుకున్నారు. తర్వాత కాలంలో రీసర్వే పద్ధతి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ రీసర్వే పద్ధతిలో భాగంగా మాకు ఎటువంటి జీతం కేటాయించకుండా, ఎటువంటి భృత్యం ఇవ్వకుండానే మమ్మల్ని 20 రూపాయల కమిషన్ నుంచి 60 రూపాయల కమిషన్ వరకు మేము కొట్లాడితే 60 రూపాయల కమిషన్ వరకు తీసుకొచ్చారు. ఈ 60 రూపాయల కమిషన్కు మేము చెయ్యము, మేము సిద్ధంగా లేమని మేము ఏడీ గారులకు, సర్వే భవన్లో లోకేష్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఇచ్చినా కానీ మమ్మల్ని మభ్య పెడుతూ, ప్రలోభాలు పెడుతూ, ఇబ్బందులకు గురి పెడుతూ, చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మమ్మల్ని పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడిలో భాగంగా మా యొక్క మిత్రులందరూ రీసర్వే చేస్తున్న కార్యక్రమంలో ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఒకరు పాము కాటికి గురి కావాలని, ఒక మిత్రుడు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని మేము రీసర్వే చెయ్యము, ఖచ్చితంగా దీంట్లో మేము పాల్గొనమని కరాఖండిగా చెప్తూ మేము జీతము ఉద్యోగ భద్రత కల్పిస్తేనే మేము చేస్తామని దృఢ నిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగా పొంగులేటి గారిని, సీఎం గారిని కలనికి చాలా ప్రయత్నాలు చేశాం. పొంగులేటి గారిని కలిస్తే తాను అనవసరంగా మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోరి, మీరు ఏమైనా చేసుకోరి, మేము ఇంప్లిమెంటేషన్ ఇలానే చేస్తాము, మీతో కాకపోతే ఇంకొకరితో చేసుకుంటాము అని చెప్పి తన ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్కీమ్లో మమ్మల్ని గవర్నమెంటే ఈ విధంగా తీసుకొని మమ్మల్ని ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని నిరుద్యోగులుగా చేసి మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది.
వచ్చింది. దీంట్లో క్యాష్ పరంగా మేము అందరము ప్రతి ఒక్కరము ఎవరెవరి క్యాష్ కేటాయించిన విధంగా 2500, 5000, 10,000 ఈ విధంగా ఫీజు కట్టి మేము ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమే. ఏ ప్రభుత్వం మాకు ఫ్రీగా ఇవ్వలేదు ఈ కోచింగ్ కూడా, మేము పైసలు కట్టి వారికి మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఈ సందర్భంలో కూడా మమ్మల్ని చాలా దారుణంగా మమ్మల్ని ఇలా చేస్తుంది. ఈ రీసర్వే అనేది మొదట్లో లేనే లేదు. మమ్మల్ని తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఏమున్నా పట్టాదారు కేటాయించి రైతుకు పట్టాను కేటాయించి భూ సరిహద్దులను కేటాయించడంలో మాత్రమే నిర్ణయించారు. అది 1000 రూపాయల ఫీజు, ఎకరం నుంచి 2 గుంటాల నుంచి ఎకరం వరకు 1000 రూపాయల ఫీజు, ఆ తర్వాత 2 ఎకరాల పైన 2000 ఫీజు కేటాయించి మమ్మల్ని తీసుకెళ్ళింది. అదేవిధంగా ప్రతి మండలానికి 4 చొక్కుల 8 చొక్కుల కేటాయించడానికి నిర్ణయించారు. దానిలో భాగంగా మాకు ఉపాధి దొరుకుతుంది. మా మండలంలో మాకు ఒక 20,000 జీతం వస్తుంది, మాకు ఒక ఐడి ఉంటుంది, ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము 35,000 జీతం చేస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఇందులోకి వచ్చినాం మేము. అయినప్పటికీ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ లేదు, మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి నిరుద్యోగులకు చేసింది. నిరుద్యోగులని ఉద్యోగస్తులను నిరుద్యోగులకు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలాంటి ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. అందుకే మేము చాలా ర్యాలీలు చేశాము, చాలా పోరాటాలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం వారే, పొంగులేటి గారే, ముఖ్యంగా రెవెన్యూ మంత్రి గారిని. వారిని కలిసినప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్షల్స్ తోటి వివిధ వారికి ఉన్న గతంలో ఇదే రేవంత్ రెడ్డి మిమ్మల్ని బస్సులు ఎక్కించుకొని మరీ తీసుకెళ్లి ఒక మీటింగ్ పెట్టి మరీ మీతో మాట్లాడిండ్రు కదా, అప్పుడేం చెప్పారు? మమ్మల్ని శిల్పకళా వేదికకు పిలిచినప్పుడు మాకు ప్రభుత్వం నుంచి మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకొని తర్వాత మమ్మల్ని బయటకు గెంటేసి మీకు 20 రూపాయలు ఇస్తాం, 30 రూపాయలు ఇస్తాం, 40 రూపాయలు ఇస్తాం, కమిషన్ పద్ధతిలో ఇస్తాం, మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు, మీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం అని చెప్పి మమ్మల్ని ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇలా రోడ్డు మీదకి తీసుకురావడం ఉద్యోగస్తులమైన నిరుద్యోగులుగా మారినాము మేము. ఇటువంటి దుశ్చర్య కారణంగా మా చాలా మందితోటి లైసెన్స్ సర్వేలు పామ్ కార్డుకు గురై చనిపోవడం జరిగింది, మా పామ్ కార్డుకు గురి కావడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రెజర్ ఒత్తిడిని తట్టుకోలేక రీసర్వేలో భాగంగా చేయడం వల్ల ఒకరు గుండెపోటుతో చేయడం జరిగింది. అదే రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రీసర్వే వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్ అయితే తన యొక్క ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ప్రాథమిక వైద్యం కోసం తిరగడం జరుగుతుంది. ఇటువంటి ప్రమాదాల దృష్టిలో మేము ఈ రీసర్వేలను మేము బైకాట్ చేస్తున్నాం. మా మొదట్లో చెప్పింది రీసర్వే చేయమని ఏ ప్రభుత్వము మాకు చెప్పలేదు, ఏ జీవో ఆధారిత లేదు. మాకు ఏమున్నా స్వయం ఉపాధి ఇస్తామని మాత్రమే చెప్పారు. ఆ స్వయం ఉపాధిలో భాగంగా మేము ఎంత సంపాదించుకోవచ్చు అనే నిర్ణయం మా చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వంకు లోబడి మేము ప్రభుత్వం పట్టుగాడి పనిచేయాల్సిన అవసరము మాకు లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే మా నిర్ణయము, మా పద్ధతిలో చేయాల్సిన పని. అది మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? నేను సిద్దిపేట లైసెన్స్ సర్వేలు జిల్లా అధ్యక్షును, మా యొక్క కార్యదర్శి. అదేవిధంగా ఈనాడు ప్రభుత్వం భూభారతిలో భాగంగా 6,500 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్లను తీర్చిదిద్దడం జరిగింది. లైసెన్సులు కలెక్టర్ చేత గత సంవత్సరంలో పొందుకున్నాము. అంతకుముందు శిల్పకళా వేదికలో మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మా యొక్క కొంతమంది మిత్రులు లైసెన్సులు పొందుకున్న విషయం వాస్తవమే. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక వేతనం లేదు, జాబు అలొకేషన్ లేదు. ఇది చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి. 52,000, 59,000 జాబ్లలో భాగంగా మమ్మల్ని కూడా 6,500 మందిని చేర్చడం జరిగింది. కానీ మాకు జీతాలు లేవు, పర్మనెంట్ సొల్యూషన్ లేదు. 60 రూపాయల ఆ యొక్క కమిషన్ ఇస్తా అంటున్నారు ఎకరానికి, కానీ అది గిట్టుబాటు కాదు. ఈనాడు నిత్యావసరాల ధరలు చాలా పెరిగినాయి. ఈనాడు సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. మీరు నిర్ణయించినటువంటి 60 రూపాయల యొక్క రీసర్వేకు మేము ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యూనియన్ నిర్ణయించడం జరిగింది. మీరు వెంటనే దీన్ని మార్చుకొని కనీస వేతనం 30,000 పైన శాలరీ ఇచ్చి లైసెన్స్ సర్వేలను మీరు పనిలో పెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వినవిస్తున్నాము. లేని పక్షంలో నిన్న అర్ధనగ్న ప్రదర్శనతో సర్వే భవన్ ముట్టడి జరిగింది. రేపు అసెంబ్లీ ముట్టడి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇన్న రోజు మేము చాలా వినయంతో రిక్వెస్ట్ చేసినాం, సార్ మా పరిస్థితి ఇది అని. ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ని కలిస్తే మీ పైన చాలా అగ్రెసివ్గా ఉన్నాడు ముఖ్యమంత్రి అని మిమ్మల్ని పక్కనకు వెళ్ళగొట్టారు. ఇది పద్ధతి కాదు. మీరు ప్లాన్ చేసినటువంటి భూభారతి చట్టాన్ని అమలుపరచండి, నిరుద్యోగులకు భద్రత కల్పించండి, శాలరీలు కల్పించడాన్ని ఒక
ఒక ఫండమెంటల్ రైట్గా మేము అడుగుతా ఉన్నాం తప్పితే మా గొంతమ్మ కోరికలు ఏమీ లేవు. దీన్ని ఇంతలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు కల్పించినటువంటి ఉపాధి 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ వస్తాయని మీరు ముందు చెప్పారు. ఈనాడు అది మర్చిపోయి మమ్మల్ని 60 రూపాయలకు చేయి 20 రూపాయలకు చేయడం మనకు చాలా సిగ్గుచేటు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల పక్షాన నిలబడితే మీ ప్రభుత్వం నిలబడుతుంది తప్పితే, లేకపోతే మీ ప్రభుత్వం కుప్పగొలే పరిస్థితి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అది మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను సిద్దిపేట నుండి వచ్చాను. నా పేరు కుక్కల తిరుపతి యాదవ్. ఏంటంటే మాకు ప్రభుత్వాన్ని గట్టి అనేది ఏం లేదు మాకు. ఎందుకంటే ఒక కూలికి రోజుకు 1000 రూపాయలు వస్తుంది. అటువంటి మాకు 60 రూపాయలు చేయమంటే ఎలా చేస్తాం చెప్పండి. మీరు కూడా అందరికి పిల్లలు ఉన్నారు వాళ్ళు సాగడం ఎట్లా? మాకు గవర్నమెంట్ దీన్ని గట్టిగా తీసుకొని దీనికి మీరేం చేస్తారో చెప్పండి. ఉండమంటారా పొమ్మంటారా మమ్మల్ని సవమంటారా? ఏదో ఒకటి మాకు క్లారిటీ ఇవ్వాలి. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వేర్లంతా కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. భవన్కి చేరుకొని ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత మా సాధక బాధకాలన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటాం. ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఆయనకి చెప్పుకుంటాం. మరి ఆయన ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు ఏంటనేది మేము ఆయన అడుగుజాడల్లోనే మేము ముందుకు వెళ్తామంటూ కూడా ఈ సర్వేలో అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు 2 సంవత్సరాల క్రితం వీళ్ళందరినీ ఎవరైతే సర్వేలు ఉన్నారో ఈ సర్వేలందరినీ కూడా ఒక హాల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మరి మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇదిగో నియామక పత్రాలు అంటూ కూడా ఇచ్చారు. కానీ మాకు ఇంతవరకు మరి మా ఉద్యోగాలు ఏంటి, మా జీతాలు ఏంటి అనేది మాకే ఒక అగమ్య గోచరంగా ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వేలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనేది వేచి చూడాలి. ఇది ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ భరత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.